హలో అండి, శ్రోతలకు నమస్కారం. నిషేధ నియంత నవల 4వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. మరో ముఖ్య విషయం అండి, నేను చదువుతున్న పుస్తకంలో ప్రింట్ సరిగ్గా లేనందువల్ల అక్కడక్కడ తడబడుతూ 1-2 సార్లు చదవవలసి వస్తున్నదండి. ఏమీ అనుకోకండి. ఇక కథలోకి వెళితే, జైలు నుంచి జైలు అధికారులు తలుచుకుంటే ఖైదీలు తప్పించుకోవచ్చా? రాత్రి 10 గంటల సమయంలో వివేక్, రామదాసు ఫ్రీగా బయట మాట్లాడుకుంటున్నారు. హ్యాపీగా, ఈజీగా తప్పించుకోవచ్చు. నీకు ఇంకా తెలిసినట్లు లేదు, ఈ నాయుడికి 60-70 లక్షల ఆస్తి ఉంటుంది. ఈ జైల్లో ఉన్న సెంట్రీలకు, గార్డులకు మాత్రం తక్కువేం లేవు ఆస్తులు. డబ్బుంటే ఇండియన్ జైల్స్లో దొరకని సౌలభ్యం లేదు. ఈ జైలుకు రాత్రులు కొందరు ఘరానా నేరస్తుల కోసం వేశ్యల్ని రప్పిస్తారు. వాళ్ళు రాత్రంతా ఉండి తెల్లవారుజామునే వెళ్ళిపోతారు. ఇంకా ఘరానా నేరస్తుల విషయంలో అయితే వాళ్ళ ఇలాకీలు తరచూ వచ్చి వారిని సంతృప్తిపరిచి వెళ్తుంటారు. కొంచెం పద్ధతైన నేరస్తుల విషయంలో అయితే వాళ్ళ భార్యలు, బంధువులు రాత్రుళ్ళు ఇక్కడే విడిది చేస్తారు. నవ్వుతూ అన్నాడు రామదాసు. షాక్ తిన్నట్లు అయిపోయాడు వివేక్. ప్రపంచం అంటే ఇదా? ఒక్కొక్కటి అర్థమవుతున్న కొద్దీ అతని రక్తం ఆవేశంతో ఉరుకులు పెడుతోంది. అక్కడి దాకా ఎందుకు? మనం ఈ టైంలో ఇలా పెద్దగా సంపాదించుకోకూడదు. రాత్రి 8 గంటలకి పడకలెక్కేసి గప్చిప్ అయిపోవాలి. అయినా మనం మాట్లాడుకోవటం లేదు. నైట్ సెంట్రీలు చిదంబరం, నిరంజనం ఇటువైపు రాక ఎంతసేపు అయింది? గంట అయింది. తప్పించుకోవాలంటే ఈ గంట చాలదా? మనం ఉంటున్న సెల్స్లోకి తీక్షణంగా చూస్తూ అనుక్షణం పహరా కాయాలి. కాస్తున్నారా? బీడీ దమ్ములు లాగుతూ వార్డు చివర హస్సు కొడుతుంటారు. డబ్బిచ్చే ఖుషి, సుఖ సౌఖ్యాల ముందు, భోగభాగ్యాల ముందు, అదే మెటీరియల్ కంఫర్ట్స్ ముందు రూల్స్, రెగ్యులేషన్స్ బలాదూర్. చట్టం, న్యాయం అంతకంటే బలాదూర్. నేను, నా శత్రువు జన్వంతరావు, అదే ప్రస్తుత క్యాబినెట్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చరల్. ఒకప్పుడు ఇదే జైల్లో కొన్నాళ్ళు ఉన్నాం. ఇప్పుడు వాడు మినిస్టర్ అయిపోలా. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఈ జైలు పాత రికార్డ్ని తిరిగేసి చూడు. వాడి పేరుంటుందేమో. ఉండదు. రాతి యుగంలో కండబలం ఉన్నవాడే లీడరు. ఆ తర్వాత రాజుల కాలంలో మంది మార్బలం ఉన్నవాడే రాజు. ఆ తర్వాత డబ్బు, రౌడీల బలం ఉన్నవాడే నాయకుడు. ఆ తర్వాత మందు, మగువల్ని సప్లై చేసి హత్యలు చేసేవాడే గొప్పవాడు. వాడే రాజకీయ నాయకుడు. ఒక నీచం గురించి చెప్పనా? ఈ దేశంలో చాలామంది నాయకులు ఎలా పైకొచ్చారో తెలుసా? అమ్మాయిల్ని తార్చి బ్రోకర్ పనులు చేసి, అంతకంటే ఘోరం తమ పెళ్ళాలని డబ్బు కోసం ఇతరుల దగ్గర పడుకోబెట్టి బ్రోకర్ పనులు చేసి చాలామంది మంత్రులయ్యారు, ఎంపీలయ్యారు. తమ పెళ్ళాలని పడుకోబెట్టి మరెంతోమంది కోటీసులయ్యారు. వాళ్ళ వ్యక్తిత్వాలకు వెనుక ఉన్న బొక్కల్ని, చిరుగుల్ని ఎవరూ చూడరు. వాడి ముందున్న ఆస్తుల్ని చూసే గౌరవిస్తారు. నీతి నియమాలు, చట్టం, న్యాయం, వ్యక్తిత్వం అన్నీ చట్టబండలే, మైలురాళ్ళు కావు. అంతదాకా ఎందుకు? నీ ప్రియురాలు మనోజ్ఞ నిన్ను కలుసుకునేందుకు ఇప్పటికీ 6 సార్లు ఈ జైలుకి వచ్చింది. జైలు మొదటి గేటు దాటగానే సందర్శకుని మణికట్టుపై ఇంటర్వ్యూ ముద్ర వేయాలి. జైలు నుంచి బయటకు వెళ్ళేప్పుడు 2వ ముద్ర వేయాలి. జైలు నిబంధనల ప్రకారం ఇంటర్వ్యూ పుస్తకంలో ప్రతి సందర్శకుని పేరు, చిరునామా వివరంగా రికార్డు చేయాలి. సందర్శకుడు బయటకు వెళ్ళేప్పుడు విధిగా ఆ రిజిస్టర్లో సంతకం చేయాలి. నీ ప్రియురాలి చేతి మణికట్టుపై ఎప్పుడన్నా ముద్ర ఉండటం చూసావా? విజిటర్స్ రిజిస్టర్ తెప్పిస్తాను. మనోజ్ఞ సంతకం అందులో ఉందేమో చూసి చెప్పగలవా? లేదు. అది చట్టం అంటే, అది ఇండియా అంటే, అది ఇండియన్ జైల్స్ అంటే. ప్రతిరోజు ప్రతి బారకాసును జైలర్ వ్యక్తిగతంగా తనిఖీ చేయాలని జైలు నిబంధనలు నిర్దేశిస్తున్నప్పటికీ అది జరగటం లేదు. ప్రతి 6 నెలలకు జైలు సిబ్బందిపై, వారి ఆస్తులపై ఇంటెలిజెన్స్ తనిఖీలు నిర్వహిస్తున్నారా? లేదు. వాళ్లకు మాత్రం డబ్బు లేదా? ఇంటెలిజెన్స్ అధికారులు కూడా యథావిధిగా డబ్బు మేసేసి ఈ జైలు సిబ్బంది చాలా స్ట్రిక్ట్ అని రాసేసి, మందు కొట్టి, మగవులతో ఎంజాయ్ చేసి, డబ్బు దశకంతో కామ్గా వెళ్ళిపోతారు. అత్యాధునిక నిఘా పరికరాలంటే క్లోజ్డ్ సర్క్యూట్ టీవీ లాంటివి, అధునాతన కాపలా సంవిధానాలను సమకూర్చుకొని ఈ జైళ్ళు ఒక జైళ్ళ? ఈ జైలు బయట కొందరు దళారులు ఉంటారు. వారికి ఈ జైలు సిబ్బందితో సత్సంబంధాలు ఉంటాయి, లోపాయకారి వ్యవహారాలు ఉంటాయి. వాళ్లకు 50 ఇస్తే ఏ విజిటర్నైనా ఆ దళారులు ఈ జైల్లోకి ప్రవేశపెడతారు. జైల్లోకి ప్రవేశం కోసం ఆ దళారులకు డబ్బు చెల్లించి వారిచ్చిన చీటీలు తీసుకుని వస్తే జైలు తలుపులు వాటంతట అవే తెరుచుకుంటాయి. జైలు సిబ్బంది ఆ రాత్రికే ఆ చీటీని లెక్కేసి మొత్తం ఎంతొచ్చి ఉంటుందో లెక్కలు తెలుసుకుని తమ కమిషన్ తాము తీసేసుకుంటారు. నెలకు 1500కు మించి రాని సెంట్రీల ఇళ్లలో, గార్డుల ఇళ్లలో
వీసీఆర్లు, కలర్ టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్స్, ఫర్నిచర్, ఖరీదైన వార్డ్రోబ్స్ ఉంటాయి. కార్పొరేట్ హాస్పిటల్స్లో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటారు. డొనేషన్స్ తీసుకొని పెద్ద పెద్ద స్కూళ్ళల్లో, కాలేజీల్లో వాళ్ళ పిల్లలు చదువుకుంటుంటారు. మెషిన్స్, మోపెడ్స్ ఉంటాయి, స్కూటర్స్ ఉంటాయి. కొందరికి కార్లున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. పండిపోయాను బాబు, వీటిలో పడిపోయి తలకు బొప్పి కట్టించుకున్నాను. చెప్పుకుంటే చాలా ఉన్నాయి, కానీ మనకు అనవసరం. మన ఇద్దరి పగ ప్రతీకారాలు తీరితే మనకంతే చాలు. దాని గురించి ఆలోచిస్తూ కాలాన్ని సద్వినియోగం చేసుకుందాం. కమ్ టు ది పాయింట్ అన్నాడు రామదాసు చెప్పటం కొద్దిసేపు ఆపుతూ. అవన్నీ దిగ్భ్రాంతితో విన్న వివేక్ ఎప్పటికో కానీ మనిషి కాలేకపోయాడు. మీరు నాకు ట్రైనింగ్ ఇస్తారు, బాగానే ఉంది. ఆ టైంలో సడన్గా మీరనారాయణ గారు వస్తే షాక్ నుంచి తేరుకొని అడిగాడు వివేక్. అందుకేగా 50,000, లేదంటే 10,000. ఇద్దరు గార్డులకు తలా 2,000 ఇస్తాడు నాయుడు. ఆ ఇద్దరిలో ఒక గార్డు వీరనారాయణ గారి క్వార్టర్స్ నుంచి జైలుకు వచ్చే మార్గంలో కాపు కాస్తాడు. మరొక గార్డు సెక్యూరిటీ గేట్ దగ్గర ఉంటాడు. ఆయన బయలుదేరగానే మొదటి గార్డు పిల్లి కొత్త పెడతాడు. అది రెండో గార్డుకి వినిపిస్తుంది. వాడు కుక్కలా పెద్దగా అరుస్తాడు. అది మొదటి బ్యారక్లోని సెంట్రీలకు వినిపిస్తుంది. వాళ్ళు పెట్టే కోడ్తో కూడిన కేక ఈ బ్యారక్లోని చిదంబరానికి వినిపిస్తుంది. అప్పుడు 15వ బ్యారక్ దగ్గర మనల్ని కాపాడటం కోసం ఉండే నిరంజనానికి వినిపిస్తుంది. సాధారణంగా జైలు సూపరింటెండెంట్ జైల్లో ఎంటర్ కాగానే బ్యారక్స్ కేసి రాడు. ఒకవేళ వచ్చే ప్రయత్నం చేసిన నాయుడు ఆయన్ని మాటల్లో పెట్టి కొంతసేపు ఆపగలుగుతాడు. ఆ లోపు మనల్ని నిరంజనం పండ్ల తోటలోంచి పరిగెత్తించుకుంటూ తీసుకొచ్చి మన సెల్స్లో పడేసి తాళాలు వేసి పట్టిన చెమటను తుడుచుకొని బాగా హుషారని అరుస్తాడు. మనం చటుక్కున్న పడుండిపోయి నిద్ర నటిస్తాం. దే రెంట్స్ ది మ్యాటర్. ఇది రియల్ లైఫ్ డ్రామా అంటే. టైం కావస్తుంది, మెంటల్గా ప్రిపేర్ అయిపోనిచ్చి ట్రైనింగ్కి ఒకంత కఠినంగా ఉంటుంది. భయపడి సెల్కేసి పరిగెత్తుకు రాకు, మొండికేసి పట్టుదలతో నేర్చుకో అన్నాడు రామదాసు నాయుడు కోసం ఎదురు చూస్తూ. భయోద్వేగంతో కూడుకున్న ఒక శీతల పవనం ముందు తనను అకస్మాత్తుగా చుట్టుముట్టినట్లుగా ఫీల్ అయ్యాడు వివేక్. ఇదంతా తను చేయగలడా? తన వల్ల అవుతుందా? బజార్లో పోలీసులు ఎదురైతేనే తప్పు చేయలేకపోయినా చేసినట్లుగా తల వంచుకొని వెళ్ళే తన వల్ల ఈ పని అవుతుందా? ఎందువల్ల విపరీతమైన నర్వస్ ఫీల్ అయ్యాడు. మీరేమీ అనుకోరంటే ఆలోచించుకోవడానికి నాకు మరో రోజు కావాలి అన్నాడు వివేక్ నెమ్మదిగా సిగ్గుపడుతున్నట్లుగా. రామదాసు ఆశ్చర్యపోలేదు, కోపగించుకోలేదు. అలాగే కానీ అన్నట్టు తలూపాడు. వివేక్ మనస్ఫూర్తిగా పట్టుదలతో రంగంలోకి దిగకపోతే తను ఇచ్చే ట్రైనింగ్కే భయపడి వెనక్కిపోయే ప్రమాదం ఉంది. అందుచేత ఒత్తిడి తీసుకురావడం మంచిది కాదని మిన్నకుండిపోయాడు రామదాసు. మొత్తానికి ఆ రోజు ప్రోగ్రాం అనుకోకుండా క్యాన్సిల్ అయిపోయింది. మరుసటి రోజు ఉదయమే స్లిప్ మీద ఏదో కోడ్ వర్డ్ రాసి చిదంబరానికి ఇచ్చి కిట్టూకి అందజేయమన్నాడు రామదాసు. చిదంబరం తెగ సంతోషపడిపోయాడు. ఖైదీలు జైలు నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటేనే సెంట్రీలకు గార్డులకు బాధ. ఆ నిబంధనల్ని తప్పిస్తే తమకు లాభమని వాళ్లకు బాగా తెలుసు. ఆ రోజు ఉదయం 9 గంటలకు జైలు లోపల ఉన్న పూల తోట దగ్గర ఒక అనూహ్యమైన సంఘటన జరిగింది. అదే వివేక్ని రాక్షసుడిగా మార్చింది. జైలు పూల తోటలో పూసే పూలను ఏ రోజుకి ఆ రోజు బయట అమ్ముతుంటారు. ఆ రోజు ఎప్పట్లాగే ఖైదీలు కొందరు పూల తోటలో పనిచేస్తున్నారు. వారిలో వివేక్, రామదాసు కూడా ఉన్నారు. రామదాసు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కనుక గార్డ్స్ అతను పని చేయకపోయినా అంతగా పట్టించుకోరు. పైగా బాగా డబ్బున్న ఖైదీ అనే విషయం ఎలాగూ తెలుసు. అగ్రికల్చరల్ మినిస్టర్ జస్వంతరావు కుడి భుజం అయిన భవానీ మనుషులు ముగ్గురు ఆ రోజు ఉదయమే 7:30కి జైల్లోకి ప్రవేశించారు. వాళ్ళ పని రామదాసు అనారోగ్యంతో చనిపోయేలోపు అతన్ని నయానో భయోనో మచ్చిక చేసుకుని లేదా 3rd డిగ్రీ ప్రయోగించైనా అతను 50 లక్షల్ని ఎక్కడ బరీడ్ చేసింది తెలుసుకొని భవానీకి చెప్పాలి. భవానీ ఆ విషయాన్ని జస్వంతరావుకి చెప్పాలి. చెప్పేలోపే రామదాసు చనిపోతే ఆ 50 లక్షలు శాశ్వతంగా సమాధైపోతాయని రామదాసు అనారోగ్యం గురించి తెలుసుకున్న రోజు నుంచే ఆందోళన చెందుతున్నాడు జస్వంతరావు. రామదాస్ శిష్యుడి కిట్టు ఊహ నిజమైంది. 3 గూండాలు తన కోసమే జైలుకు వచ్చినట్లు రామదాస్కు ఉదయం 8 గంటలకే తెలిసిపోయింది. అయినా అతనికి ధైర్యం ఉంది. ఏం చేసినా తనను చంపకని, ఒకవేళ తనను చంపితే నిధి రహస్యం శాశ్వతంగా మరుగున పడిపోతుందని వారికి తెలుసని రామదాస్కి తెలుసు. వివేక్ తీవ్రంగా ఆలోచిస్తూనే పూల మొక్కల కుదుళ్లను పైపైన కదిలించి చేతి సంచిలో ఉన్న కంపోస్ట్ ఎరువుని కొద్దిగా చల్లుతున్నాడు. రామదాసు మడిగట్టు మీద కూర్చొని ఎటో చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. అక్కడ 5-6 మించి ఖైదీలు లేరు.
వాళ్ళ పర్యవేక్షణకు ఒకే ఒక గార్డు ఉన్నాడు. సరిగ్గా 9 గంటలకి భవానీ గుండాలు యథేచ్ఛగా జైలంతా వెతుక్కుంటూ పూలతోట దగ్గరికి వచ్చారు. మేం నీకోసమే వచ్చాం, సోదా అనవసరం, మమ్మల్ని మా బాస్ భవానీ పంపించారు. బ్యాంకులో దోచిన సొమ్ము 50 లక్షలు ఎక్కడ దాచావు? అది త్వరగా చెప్పేస్తే కామ్గా వెళ్ళిపోతాం. ముగ్గురిలో ఒకడు అన్నారు. రామదాస్ చిరునవ్వు నవ్వాడు. లేదంటే మా ప్రయత్నం మేము చేయవలసి ఉంటుంది, మరొకరు అన్నారు. ముగ్గురు కొత్త వాళ్ళు రావటం, రామదాస్ని బెదిరించటం, రామదాస్ సమాధానం ఇవ్వకుండా నవ్వటం అంతా చూస్తూనే ఉన్నాడు వివేక్ ఉత్కంఠతో. మర్యాదగా చెప్పు, లేదంటే చచ్చిపోతావు, మూడో ఖైదీ అన్నాడు. ఆ గొడవ చూసి ఉన్న ఒక గార్డు తనేమీ చూడనట్లు పక్కకి వెళ్ళిపోయాడు. మీలాంటి బచ్చాల్ని ఎందరిని చూసుంటాను, నా ప్రాణం తీసినా నేను చెప్పను, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అన్నాడు రామదాస్ కావాలనే. రామదాస్ తలుచుకుంటే నాయుడు సహాయంతో రక్షణ ఏర్పాట్లు చేసుకోగలడు. కావాలనే చేసుకోలేదు. వాళ్ళు తనని ఎలాగూ చంపరు. వాళ్ళని రెచ్చగొట్టి తన మీదకు వచ్చేలా చేసుకుంటే వాళ్ళు తనని గాయపరచడం ఖాయం. అది చూసన్నా వివేక్ రెచ్చిపోతాడేమో చూడాలని అలా ప్రవర్తించాడు రామదాసు. వాళ్ళల్లో మొదటి వాడికి కోపం వచ్చింది. అంతే, ఆ మరుక్షణం వాడు రామదాస్ మీద అటాక్ చేస్తూ రామదాస్ కడుపులో గుద్దాడు. ఎంత కాలు లేనివాడైనా ఆ దెబ్బను కాచుకోలేని వాడేం కాదు రామదాసు. కానీ కావాలనే అడ్డుకోలేదు. పైగా బాధని నటిస్తూ అమ్మా అని అన్నాడు. వివేక్ అలర్ట్ అయిపోయాడు. రెండో వాడు ఆవేశంగా వచ్చి రామదాసుని తన్నాడు. ఆ దెబ్బకు రామదాసు ఎగిరి అవతల పడ్డాడు. వివేక్ చేస్తున్న పని ఆపి లేచి నిలబడి పిడికిళ్ళు బిగించాడు. కింద పడున్న రామదాసుని మూడో ఖైదీ ఎగిరి తన్నాడు. దాంతో రామదాసు కొంత దూరం దొర్లుకుంటూ వెళ్ళిపోయాడు. అప్పటికే రామదాస్ ఖైదీ డ్రెస్ చిరిగిపోయి నోటి వెంట రక్తం వస్తోంది. ఆ అన్యాయాన్ని ప్రతిఘటించాలనుకున్నాడు అతను. అంతే, మరేమాత్రం ఆలస్యం చేయలేదు. మొదటి ఖైదీ తిరిగి అటాక్కి సిద్ధమవుతుండగా జరిగింది ఆ సంఘటన. బాస్టర్డ్స్ అంటూ వివేక్ తనకే తెలియని శక్తితో గాలిలోకి డైవ్ చేసి ఎగిరి వాళ్ళ మీద పడ్డాడు. జరిగిందేమిటో తెలుసుకునేలోపు పిచ్చి బలంతో ఉన్మాదిలా వాళ్ళ ముగ్గురిని చితకబాదేశాడు వివేక్. దాంతో నేలకరించిన ఆ ఖైదీలే కాదు, రామదాస్ కూడా అచేతనమైపోయాడు. వివేక్లో నిజంగా అంత బలం ఉందా? నేలకరిచిన వాళ్ళని లేపి కొడుతుంటే వాళ్ళు బీతావహులై కేకలు పెట్టసాగారు. ఆ కేకల్ని విన్న గార్డు పరిగెత్తుకుంటూ వచ్చి, ఏయ్ ఏంటది? నీ గురించి జైలర్కి కంప్లైంట్ చేస్తాను, వాళ్ళని వదిలేయ్ అంటూ అరిచాడు. వివేక్ వాళ్ళని కొట్టడం మాపి ఒక్క గార్డు వైపు తీక్షణంగా చూస్తూ, కంప్లైంట్ చేస్తావా? చెయ్యి చూస్తాను. వీళ్ళు రామదాసుని కొడుతుంటే చూస్తూ ఊరుకున్నామని నేను కంప్లైంట్ చేస్తాను అంటూ హుంకరించాడు వివేక్. చాలా రోజుల నుంచి అతన్ని చూస్తున్న గార్డు అతనిలో వచ్చిన మార్పుని గమనించి నిర్ఘాంతపోయాడు. అప్పటికే ఆ ముగ్గురు ఖైదీలు ప్రాణభీతితో అక్కడి నుంచి పరిగెత్తుకుపోయారు. వివేక్ వడివడిగా రామదాసుని లేపి నోటి వెంట నుంచి వస్తున్న రక్తాన్ని తుడిచి, ఇక నేను ఆలోచించుకునేదేం లేదు, నేనన్నిటికీ సిద్ధమే, నా శత్రువుని మీ శత్రువుని చంపే వరకు నిద్రపోను, కమాన్ స్టార్ట్ ది ట్రైనింగ్, అదెంత కష్టమైనదైనా భరిస్తాను, ఆరంభించండి అన్నాడు పేలడానికి సిద్ధంగా ఉన్న డైనమేట్లా. రామదాస్ కళ్ళల్లో మెరుపు. లేచి ఒళ్ళు దులుపుకొని ఒకసారి ఒళ్ళు విరుచుకుని నలువైపులకు చూసి మడిగట్టు మీద కూర్చున్నాడు. నేను ఒకవేళ మన పగా ప్రతీకారాన్ని తీర్చుకునేందుకు బయటకు వెళ్ళినప్పుడు వీళ్ళు మీ మీద అటాక్ చేస్తే? వివేక్ ఆందోళన వెలిబుచ్చుతూ అన్నాడు. రామదాసు ఆనందోద్వేగంతో వివేక్ని చూశాడు. శభాష్, నువ్వు ఇంకొకరిని ముగ్గురు రౌడీల నుంచి అయినా కాపాడగలవన్న నమ్మకాన్ని పోది చేసుకున్నావు. నా మీద నీకున్న ఆదరాభిమానాల్ని కూడా ఆ మాటల ద్వారా వ్యక్తం చేసావు. థ్యాంక్ యూ వెరీ మచ్. దాని గురించి నువ్వేం ఆందోళన చెందకు. ఈ అవిటికాలితో సైతం నేను తలుచుకుంటే ఆ ముగ్గురిని మట్టి కరిపించగలను. నీ శక్తి నీకు తెలియడానికే నేను మిన్నకుండిపోయాను. నాకు 50 సంవత్సరాల రౌడీగిరి అనుభవం ఉన్నది. ఈ శరీరం ముక్కు ఎన్నో ఆటుపోట్లకు తట్టుకొని నిలిచింది. నా శరీరం నన్ను మోసం చేయదు. అయినా ఈరోజే వాళ్ళను నాయుడు దృష్టికి తీసుకెళ్తాను. మిగతాది నాయుడు చూసుకుంటాడు. రేపు ఈపాటికి వాళ్ళ శరీరాన్ని హూనం చేసి వదిలేస్తాడు నాయుడు. నా గురించి వరి అవ్వకు. మన ఆపరేషన్ మీద నీ దృష్టిని కేంద్రీకరించు. నీ ఊరెప్పుడు ధృవీకరించబడుతుందో, మృత్యువు క్యాన్సర్ రూపంలో నన్ను ఎప్పుడు కబళిస్తుందో తెలియదు కనుక మనకట్టే టైం లేదు. కమాన్ మూవ్ అంటూ ఉద్వేగంతో లేచి నించున్నాడు. వివేక్ సర్వశక్తిని కూడా తీసుకుని నాడీ మండలాన్ని తన అదుపులోకి తీసుకుని ఉత్కంఠగా ఎదురు చూస్తుండగా అకస్మాత్తుగా రామదాసు వివేక్ మీద అటాక్ చేశాడు. చేస్తూనే కాసుకో అన్నాడు పెద్దగా. ఆ అనూహ్యమైన పరిణామాన్ని ఊహించని వివేక్ క్షణాల్లో తేరుకుని
అది ట్రైనింగ్లో ఒక భాగమే అని అనుకుని తను ప్రిపేర్ అయిపోయాడు. క్షణాల్లోనే ఆ ఇద్దరి మధ్య హోరాహోరీ పోరాటం ఆరంభమైపోయింది. అరగంట పోరాటం తర్వాత ఇద్దరూ అలసిపోయి కింద కూలబడిపోయి ఒకరికేసి ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. మీ అంచనాల మేరకు ఎన్ని రోజుల్లో సిద్ధం కాగలను అడిగాడు వివేక్ నుదుటి మీద పట్టిన చెమటను తుడుచుకుంటూ. అది నీ ఏకాగ్రత మీద, పట్టుదల మీద ఆధారపడి ఉంటుంది. వారంలో సిద్ధం కావచ్చు, లేదా నెల పట్టవచ్చు ఆయాసాన్ని అణుచుకుంటూ అన్నాడు రామదాసు. 60 ఏళ్ల వయసులో అవిటికాలితో అనారోగ్యంతో ఉన్న మనిషి తనతో అరగంట పోరాడాడంటే రామదాసు సాధారణమైన వాడు కాదనుకున్నాడు వివేక్ మనసులోనే. 2-3 రోజుల్లోనే వేగంగా నడవటం, గాలి కంటే వేగంగా పరిగెత్తడం, డిఫెన్స్ స్ట్రోక్స్ నేర్పేశాడు రామదాసు. రాత్రి 11 అవుతూనే నాయుడి సహకారంతో ఇద్దరు సెల్స్లో నుంచి 15వ బ్యారెక్ వెనుక ఉన్న పండ్ల తోటలోకి వెళ్ళి ట్రైనింగ్లో మునిగిపోతున్నారు. అలా తెల్లవారుజాము వరకు అక్కడే ఉంటున్నారు. అడుక్కో ముడివేసిన తాడును పెద్ద చెట్టుకు వేలాడదీసి భుజబలంతో పైకి పోవటం, కిందకి జారిపోవటం బాగా ప్రాక్టీస్ చేయించాడు రామదాసు. నాయుడి సహకారంతో ఓ డమ్మీ రివాల్వర్ని, డమ్మీ మెషిన్ గన్ని, డమ్మీ బుల్లెట్స్ని తెప్పించాడు రామదాసు. 4వ రోజు నుంచి ఫైరింగ్ ప్రాక్టీస్ మొదలైపోయింది. రాత్రింబవళ్ళు ఇద్దరికీ అదే దృష్టి. గుండెల నిండా పేరుకుపోయిన కసి, పగ, ప్రతీకారాలిస్తున్న ప్రోత్సాహంతో అనుకున్న టైంకి ముందే చేసుకుంటున్నాడు అతను. డైనమైట్లా తయారవుతున్న అతన్ని చూసి ఆనందంతో పొంగిపోతున్నాడు రామదాసు. క్రమంగా రోజులు గడిచిపోతున్నాయి. ఎఫ్ఐఆర్లో అంత ప్రయోజకరమైన ఇన్ఫర్మేషన్ ఏం దొరకలేదు మనోజ్ఞకు. వివేక్ మీద కేసుని ఎంతో పకడ్బందీగా రూపొందించారు. సూది మన సందైన దూరే వీలు లేకుండా ఉంది. ఎక్కడా వీక్ పాయింటే లేదు ప్రొసీడ్ అవ్వటానికి. సుచిత్ర శవాన్ని పోస్ట్ మార్టం చేసిన డాక్టరు ఎవరైంది తెలుసుకుంటే ప్రయోజనం ఉంటుందేమోననే ఆలోచన వచ్చింది. అయినా తిరిగి ఎఫ్ఐఆర్ చదవటం ప్రారంభించింది. డిసెంబర్ నెలలో 12వ తారీఖు నాడు వివేక్, సుచిత్ర కలిసి గండిపేట వెళ్ళారు. అరగంట సేపు ఒడ్డునకున్న ఇద్దరు బోట్ ఎక్కారు. సుచిత్ర బోట్ నడుపుతుంటే వివేక్ మాట్లాడుతూ కూర్చున్నాడు. ఆ బోట్ ఫ్లడ్ గేట్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో గంట ప్రయాణించింది. సుచిత్ర మంచి అందగత్తె. ప్రతి అవయవంలో గొప్ప ఆకర్షణ నింపుకున్న ఆమె స్టన్నింగ్ బ్యూటీ. ఆమె అందం వివేక్ని బాగా ఆకర్షించింది. దాంతో ఆమె మీద విపరీతంగా మోహపడ్డాడు. తనే కావాలని ప్రపోజ్ చేసి టాక్సీలో గండిపేట తీసుకెళ్లాడు. టాక్సీ డ్రైవర్ ఒక సాక్షి. గండిపేటకు టాక్సీ మాట్లాడింది, డబ్బిచ్చింది వివేకే. టాక్సీలో వెళుతున్నప్పుడు వివేక్ పదే పదే సుచిత్ర అందాన్ని పొగిడి ఆమెను ట్రాప్ చేసేందుకు ప్రయత్నించాడని డ్రైవర్ చెప్పాడు. చదవటం ఆపి తల విదిలించింది మనోజ్ఞ. అందమైన ఆడవాళ్ళను చూసి టెంప్ట్ అయ్యే మనిషి కాదు వివేక్. ఆ విషయం తనకు బాగా తెలుసు. తను అందగత్తే. బెంగళూరులో చదువుకునేటప్పుడు ఇద్దరూ కలిసి ఎన్నో ఏకాంత సమయాల్ని ఒంటరి ప్రదేశంలో గడిపినా ఏ వికారానికి, బలహీనతకి లోను కాలేదు వివేక్. తనే అప్పుడప్పుడు అడ్వాన్స్ అయ్యి అతని పెదవుల మీద, నుదుటి మీద, కనురెప్పల మీద, చేతుల మీద ముద్దు పెట్టుకున్నప్పుడు కూడా సిగ్గుపడి వెనుకడుగు వేసేవాడే కానీ చొరవ తీసుకునేవాడు కాదు. అలాంటి వివేక్ సుచిత్రని ట్రాప్ చేసి గండికోటకు తీసుకెళ్ళాడా? నో, నెవర్. ఇట్ వాజ్ ఏ ఫ్రేమ్డస్ కేస్. ఎస్, ఫేమస్ కేస్. అందుకే దానికి అనుగుణంగానే ఎఫ్ఐఆర్ తయారైంది. ఆగ్రహావేశాలతో పళ్ళు పటకట కొరుకుతూ తిరిగి చదవటం ప్రారంభించింది మనోజ్ఞ. బోట్ గండిపేట చెరువు ఆ చివరికి వెళ్ళింది. ఒడ్డింకా 1000 అడుగుల దూరంలో ఉండగా వివేక్ సడన్గా లేచి ఆమె చేతిలోని తెడ్డు తీసుకుని నీళ్ళల్లోకి విసిరాడు. ఆమెకు ఈత రాదని వివేక్ తెలుసు. పడవ ముందుకి వెనక్కి వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే గండిపేట చెరువులో నీళ్లు నిల్వ ఉంటాయే కానీ ఒకవైపు నుంచి మరోవైపు ప్రవహించవు. ఆమె భయంతో బిక్క చచ్చిపోయింది. అదే అదునుగా నీటి అలలపైకి కదలాడుతున్న పడవలోనే వివేక్ రాక్షసంగా ఆమెపై బలాత్కారం చేశాడు. ఆమె కేకలు పెట్టింది. పడవ చెరువుకి ఆ చివర ఉండటం మూలంగా పిక్నిక్ వచ్చే యాత్రికులకు ఆమె కేకలు వినిపించే అవకాశం లేకపోయింది. ప్రముఖ పారిశ్రామికవేత్త జితేంద్రనాథ్ కొడుకైన చంద్రనాథ్కి వారానికి ఒకసారి గండిపేట చెరువులో బోట్లో విహరించడం హాబీ. ఆ రోజు అదే సమయంలో చంద్రనాథ్ బోట్లో విహరిస్తున్నాడు. అదృష్టవశాత్తు ఆమె పెట్టిన కేకలు చంద్రనాథ్కి వినిపించగా అతను వడివడిగా తన బోట్ని ఆ బోట్కేసి వేగంగా పోనిచ్చాడు. అప్పటికే రేప్ చేసిన వివేక్ ఆమెని గొంతు పిసికి చంపేసి పదునైన కత్తితో ఆమె ముఖాన్ని చెక్కేశాడు. చంద్రనాథ్ బోట్ దగ్గరవుతుండటంతో వివేక్ తేరుకుని చెరువులోకి దూకేసి పారిపోయాడు. చెరువుకి ఆ ఒడ్డున ఉన్న కేశవమూర్తి అనే 40 ఏళ్ల వ్యక్తి
సైట్ సీయింగ్కి వచ్చి ఆ ప్రాంతంలోనే ఉండడంతో అతను ఆ దృశ్యాన్ని ప్రత్యక్షంగా అతని దగ్గర ఉన్న బైనాక్యులర్స్తో చూడటం జరిగింది. కేశవమూర్తి ఈ కేసులో ప్రధాన సాక్షి. సుచిత్రని రేప్ చేసి హత్య చేసి ముఖం చెక్కేసి పారిపోతున్న వివేక్ని గుర్తు తెలియని కొందరు దుండగులు అతని మెడలో ఉండే గొలుసు, చేతి వేళ్లకున్న ఉంగరాల కోసం కాపు కాసి దెబ్బతీసి అవి అతని నుంచి దొంగలించారు. అందువలనే పోలీసులు వివేక్ దెబ్బలు తిని గాయపడి అపస్మారక స్థితిలో దొరికాడు. అతన్ని అరెస్ట్ చేశాం. రెండవ సాక్షి చంద్రనాథ్. చదవటం మాపి కళ్ళ వెంట ఉబ్బికిన కన్నీళ్ళని కొనిగోటితో తుడుచుకుంది మనోజ్ఞ. కేసు చాలా పకడ్బందీగా ఉంది. తనకు తెలిసినంత వరకు వివేక్కి ఈత రాదు. ఈత కొట్టుకుంటూ ఒడ్డుకి ఎలా వెళ్ళాడు? చంద్రనాథ్ సరిగ్గా ఆ సమయంలోనే అక్కడెందుకున్నాడు? అంత పెద్ద కోటీశ్వరుడి కొడుకు ఎవరూ లేకుండా ఒక్కడే బోట్ షికార్కి వెళ్ళాడా? ఖచ్చితంగా చంద్రనాథే రేప్ చేసి ఉండాలి. కేశవమూర్తి ఆ విషయాన్ని దాచి వివేక్ చేసినట్లు సాక్ష్యం చెప్పడంతో అతను ఇరుక్కుపోయి ఉంటాడు. ఏది ఏమైనా కేసు అంత త్వరగా ఎలా ఫైనల్ జడ్జిమెంట్కి వచ్చింది? టక్కున లేచి ఫోన్ దగ్గరికి నడిచి హరికుమార్కి ఫోన్ చేసింది. అతను లైన్లోకి రాగానే అదే విషయాన్ని అడిగింది. ఓ ఐఎమ్ సారీ, నువ్వు కోర్టు ప్రొసీడింగ్స్ అడిగిన విషయాన్నే మర్చిపోయాను. ఏం జరిగిందో తెలియదు కానీ కోర్టులో వివేక్ కన్ఫెస్ అయ్యాడు. తప్పు చేశానని నిందితుడే ఒప్పుకున్నాక, సాక్ష్యాలు బలంగా ఉన్నాక కేసు వాయిదాలు ఎందుకు పడుతుంది? చేయని నేరాన్ని చేసినట్లు అతను ఎందుకు ఒప్పుకున్నాడు? అతని డిఫెన్స్ లాయర్ ఎలా ఒప్పుకొనిచ్చాడు? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకలేదు మనోజ్ఞ. ఫోన్కి ఆ వైపు నుంచి అన్నాడు హరికుమార్. తన వాళ్ళను చంపుతామని ప్రత్యర్థుని బెదిరించడం మూలంగా నన్ను ఒప్పుకొని ఉండాలి, లేదా నేరాన్ని ఒప్పుకొని కోర్టుని వేడుకుంటే శిక్ష తగ్గుతుందని చెప్పి డిఫెన్స్ లాయరు ఆదిరెడ్డి అతని అమాయకత్వాన్ని వాడుకొనైనా ఉండాలి. ఇంతకు మించి సమాధానాలు ఏముంటాయి? షార్ప్గా రియాక్ట్ అవుతోంది మనోజ్ఞ. ఫోన్కి ఆ వైపున ఉన్న హరికుమార్ దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఫెంటాస్టిక్ మనోజ్ఞ, యు ఆర్ రైట్. ఆ రెండింటిలో ఏదో ఒకటి అయి ఉండాలి. అంతకు మించి నిర్దోషికి నేరాన్ని తన మీద వేసుకునేందుకు వేరే కారణాలేవి ఉండవు. అడ్మైరింగ్గా అన్నాడు హరికుమార్. అలా అనుకుంటే వివేక్ బంధువులంతా యాక్సిడెంట్లో ఎందుకు పోతారు? వివేక్ ఆ నేరాన్ని తన మీద వేసుకున్నాక ప్రత్యర్థులకు వాళ్ళను చంపవలసిన అవసరం ఏముంది? ప్రశ్నించింది ఆమె. అఫ్కోర్స్, అయితే ఏమంటావు? ఆదిరెడ్డే మాయ చేసి భయపెట్టి ఉరిశిక్ష పడుతుందని వివేక్ని బెదిరించి ఉంటాడు. మీరే చెప్పారు, మీకు గుర్తుందో లేదో, తీర్పు ఇచ్చే రోజు అతను ఎంతో ఆశాభావంతో ఉన్నాడని. ఉరిశిక్ష వేశాక నో, ఇది అన్యాయం, నేను ఈ నేరం చేయలేదు, నాతో ఒప్పించారని ఎలుగెత్తి అరిచాడని చెప్పారు. ఎస్ అంటే ఏమిటి అర్థం? నేరాన్ని నీ మీద వేసుకోకపోతే మరీ ప్రమాదము. అటు ప్రత్యర్థులు మీ వాళ్ళని చంపుతారు, ఇటు బలమైన సాక్ష్యాధారాలు ఉండటంతో కోర్టు ఉరిశిక్ష వేస్తుంది. కనుక నీ వాళ్ళ క్షేమం కోసం, నీ శిక్ష తగ్గటం కోసం నువ్వు ఈ నేరాన్ని ఒప్పుకొని క్షమాభిక్ష వేడుకో అని ఆదిరెడ్డే వివేక్ని ఒప్పించి ఉండాలి. సో ఆ రెండింటిలో ఏదో ఒకటి కాదు, ఆ రెండు సమాధానాలే అయి ఉండాలి. ఒక నిర్ణయానికి వస్తూ అందామె. ఫోన్కి ఆ వైపున్న హరికుమార్ ఆమె రీజనింగ్కి అప్రదిబ్బుడే అయ్యాడు. ప్రస్తుతానికి అలా అనుకుని ప్రొసీడ్ అవ్వు. బై సుచిత్ర తల్లిదండ్రుల విషయంలో ఏమైనా ప్రోగ్రెస్ ఉందా? బయలుదేరబోతున్నాను. ఈరోజే నన్ను వాళ్ళు రమ్మన్నది. రాగానే మీకు ఫోన్ చేసి చెబుతాను అందామె. బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాడు హరికుమార్. ఫోన్ని గడించేసింది ఆమె. ఆ కేసులో పడిన ఒక్కో చిక్కుముడి క్రమంగా విడిపోబోతున్నాయి. దాంతో ఆమె రెట్టింపు ఆత్మవిశ్వాసంతో గదిలోంచి బయటకు వచ్చింది. అప్పుడు సరిగ్గా సమయం సాయంత్రం 7 గంటలైంది. వ్యానిటీ బ్యాగ్లో బురకా, మైక్రో క్యాసెట్, కార్డర్ సర్దుకుని కాలినడకన పల్లవి ఎన్క్లేవ్కి బయలుదేరింది. నాయుడికి, చిదంబరానికి, నిరంజనంకి ఎవరికి అందవలసిన వాటాలు వారికి బయట రామదాసు సూచనల మేరకు కిట్టు అందించేశాడు. రాత్రి సరిగ్గా 8:30కు వివేక్ ఒక కునుకు తీసి లేచాడు. రాత్రంతా తీసుకునే ట్రైనింగ్ మూలంగా అతనికి నిద్ర సరిపోవటం లేదు. అయినా లెక్క చేయటం లేదు. ఈ రోజు నుంచి 9కే అన్నారు అడిగాడు వివేక్. రామదాసు సంతృప్తిగా చూశాడు అతని వైపు. మేకప్ కిట్ రావాల్సి ఉంది. కిట్టుకి కబురు చేశాను, అది రాత్రికే లోపలకు చేర్చబడవచ్చు. ఈరోజు శారీరకమైన శిక్షణకు గ్యాప్ ఇచ్చి మేకప్ చేసుకునే విధానాల గురించి వివరిస్తాను అని రామదాసు అంటుండగానే నాయుడు అటు ఇటు చూస్తూ వచ్చాడు. అతనితో చిన్న సైజు కార్డ్బోర్డు అట్టపెట్టె ఒకటి ఉంది. నాయుడు వెనకే వచ్చిన నిరంజనం రామదాసు సెల్ తాళం తీశాడు. నాయుడు ఆ పెట్టెని రామదాసుకు అందించాడు. అతను దాన్ని తెరచి చూసి అన్నీ సరిగ్గానే కిట్టు పంపించినట్లు గ్రహించి సంతృప్తిగా తల పంకించాడు. ఆ పైన నాయుడు కనుసైగ మేరకు వివేక్ సెల్ తాళం తీసి వివేక్ రామదాసు సెల్లోకి వెళ్ళాక పరిసరాల్ని గమనిస్తూ
ఆ ఇద్దరూ ఆ వార్డుకి చెరో వైపు వెళ్ళి నించున్నారు. నేరస్తుడు నేరం చేయడానికి ముందే తీసుకోవాల్సిన జాగ్రత్త ఒకటి ఉంది. అది ఐడెంటిఫికేషన్స్ మిస్సింగ్. నేరం చేయడానికి బయలుదేరిన దగ్గర నుంచి నేరం చేసి తిరిగి సేఫెస్ట్ ప్లేస్కి వచ్చేలోపు ఎప్పుడూ ఒకే డ్రెస్లో ఉండకూడదు, ఒకే హెయిర్ స్టైల్ ఉండకూడదు, ఒకే నడక ఉండకూడదు, ఒకే వాహనం వాడకూడదు, ఒకే షూస్ వాడకూడదు. ఎక్స్పోజరీ మరీ ప్రమాదం. ఎప్పటికప్పుడు ఐడెంటిఫికేషన్స్ మారిపోతుండాలి. నేరం చేయడానికి బయలుదేరినప్పుడు ఒక డ్రెస్లో ఉంటే నేరం చేశాక తిరిగి వచ్చేటప్పుడు వేరే డ్రెస్లో ఉండాలి. నేరం చేసి పారిపోయేటప్పుడు ఒకే వాహనంలో ప్రయాణించకూడదు. 4-5 చోట్ల ఆగిపోయి ట్యాక్సీ నుంచి ఆటోకి, ఆటో నుంచి రిక్షాకి, రిక్షా నుంచి సిటీ బస్కి, దాని నుంచి తిరిగి ట్యాక్సీకి ఇలా మారిపోవాలి. కార్లు అయితే మారుతి నుంచి అంబాసిడర్కి, దాని నుంచి ఫియట్కి, దాని నుంచి జిప్సీకి మారాలి. వీలైతే ట్రైన్, లారీ కూడా. అన్నీ మారుతి కార్లే దొరికాయనుకో వివిధ రంగులున్న కార్లు వాడాలి. ఒకే కారు దొరికినప్పుడు వేరే దారి లేనప్పుడు నెంబర్ ప్లేట్స్ సైజులో ఉండే 5-6 కాగితాలపై డిఫరెంట్ నెంబర్స్ రాయించి పెట్టుకోవాలి. మధ్య మధ్యలో ఆగి ఆ కాగితాన్ని అంటించుకొని ముందుకు సాగాలి. ఎవరైనా చూసినా అది ఏ కారు, ఏ కలర్, ఏ నెంబర్ పోలీసులకు చెప్పాడనుకో వాళ్ళ దారంట చేస్తూ వస్తారు. వాళ్ళు నిన్ను సమీపించేలోపు నీ కారు నెంబర్ మారిపోతే అంతగా అనుమానించరు. అలాగే కారు మారినా, కారు కలర్ మారినా, వాహనం మారినా, నెంబర్ మారినా పోలీసులు రాంగ్ వేలో వెళ్ళిపోతారు చెప్పుకుంటూ పోతున్నాడు రామదాసు. ఆ వివరాల్ని తన ఫోటోగ్రాఫిక్ మెమరీలో నిక్షిప్తం చేసుకుంటున్నాడు వివేక్. కాలం గడిచిపోతుంది. వివేక్ కాకలు తీరుతున్నాడు. సరిగ్గా 9 గంటలకు సుచిత్ర ఇంటి తలుపు తట్టింది మనోజ్ఞ. ఇంతసేపటికి తలుపులు తెరుచుకున్నాయి. ఫాతిమా బేగం అంది సుచిత్ర తన తండ్రిని ఉద్దేశించి. వెతగ్గా ఎట్టకేలకు దొరికిందమ్మా అని ఉత్సాహంగా ఆయన లోపలికి వెళ్ళి ఒక తెల్ల కాగితం పట్టుకొచ్చాడు. దాన్ని తీసుకొని పరిశీలించి చూసింది మనోజ్ఞ. కొత్త పేపర్ మీద కొత్త ఇంకుతో చేసిన సంతకంలాగే ఉంది. ఆమె కళ్ళు ఒక క్షణం మెరిశాయి. అయితే ఓ పని చేయండి, రేపు సరిగ్గా మీరు 8:30కి మెహదీపట్నం చౌరాస్తాలో ఉండండి. నేను అక్కడికి వస్తాను. ఇద్దరం వెళ్ళి డ్రా చేసుకొద్దాం అంది మనోజ్ఞ. కావాలనే అలా అంది. ఆయన సంతృప్తిగా తల పంకించాడు. ఆ హాలు నలువైపులా చూస్తున్న మనోజ్ఞ చూపులు చటుక్కున ఒక చోట ఆగిపోయాయి. మనోజ్ఞ చూపు లాగిన చోట ఫోన్ ఉంది. ఒకసారి ట్రావెల్ ఆఫీస్కి ఫోన్ చేసుకోవచ్చా అందామె రెట్టింపుగా. ఆయన తలూపాడు అంగీకార సూచకంగా. ఆమె ఫోన్ దగ్గరికి వెళ్ళి ఆ ఫోన్ నెంబర్ చూసింది. 244442. వాళ్లకు అనుమానం రాకుండా ఉండేందుకు ఏదో నెంబర్ డైల్ చేసి ఆ వైపు ఎంగేజ్ వచ్చినా రేపు రాత్రికి దుబాయ్కి ఫాతిమా బేగం పేరు మీద టికెట్ కావాలి, అవైలబిలిటీ ఉందా అని అడిగి కాసేపు ఆగి థ్యాంక్స్ చెప్పి వచ్చింది. నేను వస్తానండి, రేపు ఉదయం పని అయిపోతే రేపు రాత్రి ఫ్లైట్కి నేను దుబాయ్ వెళ్ళిపోవాలి. అందుకని రేపు మీరు వచ్చేప్పుడు సుచిత్ర సంతకం ఉన్న కాగితం తీసుకురావడం మర్చిపోకండి. నాకు చాలా బాధగా ఉంది. ఏ అచ్చటా ముచ్చటా తిరగముందే సుచిత్ర వెళ్ళిపోయింది. వస్తానండి అని వెనుదిరిగింది ఆమె. ఎందుకలా చేసావు? ఆ కాగితం తీసుకుని వచ్చేస్తే పోయేదిగా మనోజ్తో అన్నాడు హరికుమార్ ఫోన్లో. అలా చేస్తే వాళ్లకు అనుమానం వచ్చేస్తుంది. అసలు నన్ను భయం వెంటాడింది. సుచిత్ర బతికే ఉంటే సంతకం చేసి ఒక కాగితం పంపించమని వీళ్ళు అడిగి ఉంటే సుచిత్ర ఎందుకని ఖచ్చితంగా అడుగుతుంది? వీళ్ళు నా విషయం చెప్పేస్తే నాది నాటకం అని తేలిపోతుంది. అప్పుడు వాళ్ళు ఆ కాగితం లేదనే వాళ్ళే. ఆమె ఎక్కడో ఫోన్ లేని చోట ఉండి తీరాలి. పోస్టల్ ద్వారానో కొరియర్ ద్వారానో ఒక కాగితం మీద సైన్ చేసి పంపించమని వీళ్ళు రాసి ఉండాలి. ఆమె సైన్ చేసి పంపి ఉండాలి. ఎస్ మన అదృష్టం బాగుండి వాళ్ళు వాళ్ళ కూతురితో డైరెక్ట్గా మాట్లాడి ఉండరు. ఒకవేళ మాట్లాడి ఉంటే ఏముంది, మెల్లగా జారుకునేదాన్ని. కొత్త పేపర్, కొత్త ఇంకేనంటావా? షూర్, అయినా రేపు ఆ విషయాన్ని తేల్చేస్తాను అంది మనోజ్ఞ. నువ్వు ఇంతవరకు సుచిత్ర సంతకం చూడలేదుగా, అది ఫోర్జరీ కాదని ఎలా చెప్పగలవు? అది రేపే తేల్చుకుంటాను. ఎలా? రేపు సుచిత్ర సంతకాన్ని సేకరిస్తాను. దాంతో రైటింగ్ ఎక్స్పర్ట్ దగ్గరకు వెళతాను. ఎలా? రేపు చెబుతాను. ఇప్పుడు నేను అర్జెంటుగా 22,000 తయారు చేసుకోవాలి. ఉంటాను మరి. ఎందుకు? రేపు అది సుచిత్ర తండ్రికి ఇవ్వాలి కదా. రేపు నేను బ్యాంక్ నుంచి డ్రా చేసి తీసుకొచ్చి ఇస్తానని చెప్పి సుచిత్ర సంతకం ఉన్న కాగితాన్ని తీసుకొని వచ్చేయాల్సింది. అప్పుడు ఈ డబ్బు ఖర్చుండేది కాదుగా. అలా చేస్తే ఖచ్చితంగా అనుమానం వస్తుంది. ఆయన అసలే అనుమానపు మనిషి. భార్యని కొడుకుని ఈరోజు కూడా నోరెత్తినివ్వలేదు.
నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను మనోజ్ఞ. నీలా పోలీసులు పట్టుదలతో నిజాయితీతో శోధిస్తే దోషులుగా మార్చబడే ఎందరో నిర్దోషులు బయటకు వస్తారు. వెరీ గుడ్, ప్రొసీడ్ అన్నాడు హరికుమార్ ఫోన్కి ఆ వైపు నుంచి. ఆమె ఫోన్ని క్రెడిల్ చేసి తన దగ్గర ఉన్న డబ్బుని బ్యాంకు వాళ్ళు చేసే విధంగా బండిల్స్గా చేసి పనిలో నిమగ్నమైపోయింది. అర్ధరాత్రి దాటి 10 నిమిషాలైంది. నీకు డ్రైవింగ్ వచ్చా అడిగాడు రామదాసు. వచ్చు అన్నాడు వివేక్. వెరీ గుడ్. నాకు పని తప్పింది. నీకు డ్రైవర్ని చూడవలసిన అవసరం లేకుండా పోయింది. ఇకపోతే నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు ఎవరి మీద అయితే నీ పగా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నావో వాళ్ళ పేర్లు చెబితే కిట్టు వాళ్ళ అడ్రస్ని దినచర్యని వాళ్ళకుండే సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ని వాళ్ళు ఏ సమయంలో ఎక్కడికి వెళ్ళేది ముఖ్యంగా రాత్రులు మొదలైన వివరాలని సేకరించి పంపిస్తాడు. నా శత్రువైన జస్వంతరావు వివరాలని ఎలాగూ నీకు నేను అందిస్తాను చెప్పు. ఎవరి మీద నీ పగా ప్రతీకారం అడిగాడు రామదాసు. ఒక ఇంతసేపు ఆలోచిస్తుండిపోయాడు వివేక్. జాగ్రత్తగా ఆలోచించి చెప్పు. నిర్దోషుల జోలికి వెళ్ళకు. మొదటి వ్యక్తిగా కే కేశవమూర్తి, క్రైమ్ విట్నెస్. రెండవ వ్యక్తిగా నా డిఫెన్స్ లాయర్ ఆదిరెడ్డి. మూడవ వ్యక్తి చంద్రనాథ్. నాలుగవ వ్యక్తి సిఐ పద్మనాభన్. ఐదవ వ్యక్తి జస్వంతరావు. శభాష్ అన్నాడు రామదాసు వివేక్ చెప్పిన చివరి పేరు వింటూనే. చిరునవ్వు నవ్వాడు వివేక్. పైవాళ్ళ ఇంటర్ అడ్రస్లు, వాళ్ళు రాత్రులు తిరిగే ప్రదేశాలు, రూట్స్, సెక్యూరిటీ వివరాలు రాగానే ప్లాన్ చేస్తాను. ముందెవరిని అసాసినేట్ చేయాలి, తర్వాత ఎవరిని చేయాలి, ఏ రూట్లో వెళ్ళాలి అనేది అప్పుడే నిర్ణయిస్తాను. ఈరోజు పైనుంచి వేలాడి పైప్స్ని పట్టుకొని వేగంగా జారిపోవటం నేర్పిస్తాను. పద అన్నాడు రామదాస్ లేస్తూ. రామదాస్ తీసుకుంటున్నట్టు స్ట్రెయిన్కి, పెయిన్కి వివేక్ ఆశ్చర్యపోతూ లేచాడు. మరుసటి రోజు ఉదయం సరిగ్గా 8:30కే మెహదీపట్నం చౌరాస్తాకు చేరుకుంది మనోజ్ఞ. అప్పటికే సుచిత్ర తండ్రి అక్కడికి చేరుకున్నాడు. ఇద్దరు అరగంట వెయిట్ చేశాక సిండికేట్ బ్యాంకులోకి వెళ్ళారు. మనోజ్ఞ ముందు చేసుకున్న పథకం ప్రకారమే మాట్లాడింది. సుచిత్రకి ఈ బ్యాంకులో వేరే అకౌంట్ లేదుగా. ఉంటే ప్రాబ్లం ఉంటే మీరు ఈ పాటికే సుచిత్ర డెత్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసిన మీరు సుచిత్ర ఫాదరేనని అఫిడవిట్ ఇచ్చి ఆమె అకౌంట్లో అమౌంట్ డ్రా చేసి ఉంటారు. ఇప్పుడు నేను వెళ్ళి సుచిత్ర బతికున్నట్లు అప్లికేషన్ ఇస్తే వాళ్లకు అనుమానం వస్తుంది అంది మనోజ్ఞ ఆయన దగ్గర ఉన్న సుచిత్ర సంతకం ఉన్న కాగితాన్ని తీసుకుంటూ. లేదు, మేము ఉండేది పల్లవి ఎన్క్లేవ్ అయితే మా అమ్మాయికి ఇక్కడెందుకు అకౌంట్ ఉంటుంది? దానికి కావూరి హిల్స్ ఆంధ్రా బ్యాంక్లో అకౌంట్ ఉండేది. అది చనిపోగానే క్లోజ్ చేశాను అన్నాడు ఆయన. కావూరి హిల్స్ ఆంధ్రా బ్యాంక్ అని అనుకుంది మనసులో మనోజ్ఞ. ఆయన్ని అక్కడే కూర్చోమని తను కౌంటర్ కేసు వెళ్ళింది. బ్యాంక్ కిటకిటలాడిపోతుంది కస్టమర్స్తో. ఆ కౌంటర్కి ఈ కౌంటర్కి తిరుగుతూ బ్యాంకు సిబ్బందితో ఏదో మాట్లాడుతున్నట్లు నటిస్తూ కొద్దిసేపు గడిపి తిరిగి వచ్చి 22,000 వచ్చిందండి రండి అంటూ ఆయన్ని బ్యాంక్ బయటకు తీసుకెళ్ళి బండిల్స్గా కట్టి ఓపెన్ వేసి ఉన్న 4 కట్టల్ని ఆయనకి ఇచ్చేసి వస్తానండి బాబాయ్ గారు, చాలా సహాయం చేశారు, థ్యాంక్స్ అంది మనోజ్ఞ ఆయన ముఖం కేసే చూస్తూ. ఆ డబ్బుని చూస్తూనే ఆయన కళ్ళు మెరిశాయి. పర్వాలేదమ్మా, బిడ్డపోయిన దుఃఖంలో ఉన్న మమ్మల్ని అదృష్ట దేవతలా వచ్చి ఆదుకున్నావు. నేనే థ్యాంక్స్ చెప్పాలి అన్నాడు ఆయన డబ్బుని ప్యాంట్ జేబులో పెట్టుకుంటూ. సుచిత్ర ప్రతి బర్త్డేకి నేను ఎక్కడున్నా గ్రీటింగ్స్ పంపేదాన్ని. అవును, ఈ నెలలోనే కదూ సుచిత్ర బర్త్డే, గాల్లోకి ఒక బాణం వదిలింది. అవునమ్మా, జూలై నెల 22వ తారీఖున. ఏం లాభం? ఎదిగొచ్చిన బిడ్డని పోగొట్టుకున్నాం. అది ఉద్యోగం చేసి నెలకు 4,000 తెచ్చి నా చేతిలో పెట్టేది. అలాంటి బిడ్డ పోయింది. వస్తానమ్మా అని ఆయన అటుగా వచ్చిన ఆటో ఎక్కాడు. జూలై 22న సుచిత్ర బర్త్డే మనసులో అనుకుంది మనోజ్ఞ. కావూరి హిల్స్ ఆంధ్రా బ్యాంకు అని మనసులోనే అనుకుని ఆటో ఎక్కింది మనోజ్ఞ. అరగంటలో ఆటో కావూరి హిల్స్లో ఉన్న ఆంధ్రా బ్యాంకు సందులో ఆగింది. అప్పటికి బుర్కాలోనే ఉంది మనోజ్ఞ. అది తీసేసి తన ఐడెంటిఫికేషన్స్ బయట పెట్టుకోవటం తన పరిశోధనకి అంతరాయం కలిగిస్తుందని అలా చేస్తోంది. బ్యాంకులోకి వెళ్ళి నలువైపులా పరిశీలనగా చూసి ఒక నడి వయస్కురాల దగ్గరికి వెళ్ళింది. మా ఫ్రెండ్ సుచిత్ర 6 నెలల క్రితం, అంటే డిసెంబర్ నెల 12వ తారీఖున చనిపోయింది. ఆమెకి మీ బ్యాంకులో అకౌంట్ ఉంది. ఆ తర్వాత ఆమె తండ్రి వచ్చి అకౌంట్ క్లోజ్ చేసి వెళ్ళారు. అకౌంట్ క్లోజ్ చేసిన ఆమె స్పెసిమన్ సిగ్నేచర్స్ ఉన్న ఆమె ఇంట్రడక్షన్ కార్డు మీ దగ్గరే ఉంటుంది. దాన్ని మీరు అకౌంట్ క్లోజ్ చేసినా తిరిగి ఇవ్వరు కదా? ఎస్, అఫ్కోర్స్ అందావిడ ఆశ్చర్యంగా. ఎందుకన్నట్లు? అది నాకు కావాలి, మీ కష్టం ఉంచుకోను.
అని వ్యాంటీ బ్యాగ్లోంచి 5,000 రూపాయల కట్ట తీసి ఆమెకి తిరుగా పెట్టింది. ఆమె ఆ డబ్బుకేసి మనోజ్ఞకేసి చూపులు మార్చి మార్చి చూసి ఆ పని చిరునవ్వు నవ్వి సుచిత్ర అడ్రస్ అడిగింది. పల్లవి ఎన్క్లేవ్ అని మాత్రమే ఉంది. తండ్రి పేరు ముకుందరావు. గంటాకి రండి అని ఆ డబ్బును చటుక్కున తన వ్యాంటీ బ్యాగ్లో వేసుకుందావిడ. సంతృప్తిగా తల పంకించి బ్యాంక్ నుంచి బయటకు వచ్చింది మనోజ్ఞ. 1 గంట సేపు అటు ఇటు తిరిగి బ్యాంక్ వెళ్ళింది. ఆ నడివయస్కరాలు వెంటనే సుచిత్ర అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఇంట్రడక్షన్ ఫారం మీద చేసిన 3 స్పెసిమన్ సిగ్నేచర్స్ ఉన్న కార్డ్ని మనోజ్ఞకి ఇచ్చింది. ఆ మరుక్షణమే మనోజ్ఞ బయటకు వచ్చి ఆటో ఎక్కి కింగ్ కోటి అంది. కింగ్ కోటిలోని రైటింగ్ ఎక్స్పర్ట్ ఇల్లుంది. అరగంటకి ఆ ఇంటి ముందు ఆగింది ఆటో. ఎక్కడా ఒక క్షణం ఆగి రెస్ట్ తీసుకోవటం లేదా ఆమె. అనుక్షణం టెన్స్తో టెరిఫయింగ్ ట్రూత్స్ వెంట అలుపు సలుపు లేకుండా పరిగెడుతోంది. మైసూరు నుంచి వచ్చిన ఆ రోజుకి ఆమెలో చాలా మార్పు వచ్చింది. సరైన ఆహారం, సరిపడా విశ్రాంతి లేక ఆమె కళ్ళ కింద గుంటలు ఏర్పడ్డాయి. బొద్దుగా ఉండే చెక్కిళ్ళు పల్చబడి లోపలికి పోయాయి. సరిగ్గా తలైన దువ్వుకునే టైం లేనట్లు ముడిగా వేసుకుంటోంది తన పొడవాటి కురుల్ని. ది రేస్ అగైనిస్ట్ టైమ్ ఈజ్ ఆన్. ఒక అమాయకుడిని కొందరు దుర్మార్గులు కలిసి రూత్లెస్ కిల్లర్గా ముద్ర వేసి మృత్యు వైపు నెడితే నివ్వెరపోని ఈ సమాజపు చట్టం కళ్ళు తెరిచేలా చేసి నివ్వెరపోయేలా చేయాలి. ఎస్, దట్ హ్యాజ్ టు డన్. తలుపు తట్టగానే ఓ చిన్న పాప వచ్చి తలుపు తీసి ఎవరు కావాలి ఆంటీ అని అడిగింది. రైటింగ్ ఎక్స్పర్ట్ డేనియల్ గారు కావాలి పాప అంది మనోజ్ఞ లోపలికి చూస్తూ. అంతలో ఎవరు అంటూ ఒక వృద్ధుడు వచ్చాడు. నేనే డేనియల్. ఏం కావాలి మీకు అడిగాడు ఆయన. తెల్లగా పండిపోయి వంగిపోయినాడు. వయసు సుమారు 70 పైనే ఉండవచ్చు. తనొచ్చిన పని చెప్పింది మనోజ్ఞ. ఆయన ముఖం చెట్లించుకున్నాడు. వ్యానిటీ బ్యాగ్లోంచి 2,000 కట్ట తీసింది మనోజ్ఞ. ఆయన కళ్ళు ఒక క్షణం మెరిశాయి. ఆ డబ్బు తీసుకుని తన మనుమరాలకి ఇచ్చి ఆ పేపర్స్ ఇలా ఇవ్వండి అన్నాడు ఆయన మనోజ్ఞ దారిస్తూ. తన దగ్గరున్న 2 పేపర్స్ని ఆయనకి ఇచ్చింది మనోజ్ఞ. అదే హాల్లో ఓ మూలగా ఉన్న ఓ పాతకాలం టేబుల్ దగ్గరికి వెళ్ళి టేబుల్ లైట్ ఆన్ చేసి అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు ఆయన. మనోజ్ఞ ఉత్కంఠగా చూస్తుండగా ఆయన మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ తీసుకుని ఆ 2 కాగితాన్ని దగ్గరగా పెట్టి కళ్ళు జోడు పెట్టుకుని పరిశీలనగా చూడసాగాడు. కొద్ది నిమిషాలు గడిచాయి. రెండు ఐడెంటికలేనమ్మా అన్నాడు ఆయన కళ్ళజోడిని తీసి టేబుల్ లైట్ని ఆఫ్ చేస్తూ. ఒక సంతోషపు అలా ఆమెను క్షణం కుదిపివేసింది. బాగా చూసారా? సారీ, ఇలా అడుగుతున్నాన్ని ఏమనుకోవద్దు. ఒక వ్యక్తి లైఫ్ అండ్ డెత్ మీరు చెప్పే దాని మీద ఆధారపడి ఉంటుంది అంది నెమ్మదిగా మృదువుగా. నాకు ఈ ఫీల్డ్లో 48 సంవత్సరాల అనుభవం ఉంది. నా అనుభవం నా కళ్ళు నన్ను మోసం చేయవమ్మా అన్నాడు ఆయన గంభీరంగా. మరొక విషయం అడుగమ్మా. ఈ బ్లాంక్ పేపర్ పాతదో కొత్తదో దాని మీదున్న సంతకం ఎన్నాళ్ళ క్రితం చేసిందో ఊహించగలరా? అది నా జాబ్ కాదు, అయినా చూస్తాను అని తిరిగి కళ్ళజోడు పెట్టుకుని టేబుల్ లైట్ ఆన్ చేసి మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ని చేతిలోకి తీసుకుని పరిశీలనగా చూశాడు నిమిషం. కాగితం కొత్తదే. దీని మీద సంతకం ఈ మధ్య చేసిందే అయి ఉండాలి. ఎందుకంటే ఇంక్కి స్వభావ సిద్ధంగా ఉండే గ్లేజింగ్ తగ్గలేదు. కరెక్ట్గా తెలుసుకోవాలంటే ఒక పని చేయమ్మా. అబిడ్స్ ఎమరాల్డ్ హోటల్ వెనుక అపార్ట్మెంట్స్లో ఉన్న B7కి వెళ్ళు. అక్కడ ఫ్రాన్సిస్ అనే వ్యక్తి ఉంటాడు. ఆయన ఫోరెన్సిక్ కెమిస్ట్ ఆయనైతేనే అథెంటిక్గా చెప్పగలరు అన్నాడు ఆయన సౌమ్యంగా. ఈ 2 కాగితాల మీద ఉన్న సంతకాలు ఐడెంటికలేనని మీ లెటర్ హెడ్ మీద ఒక సర్టిఫికేట్ ఇవ్వగలరా అడిగింది మనోజ్ఞ సందేహిస్తూనే. ఆయన ఏ మూడ్లో ఉన్నాడో వెంటనే ఆ 2 మీద తన స్టాంప్ వేసి సంతకాలు చేసి తన లెటర్ హెడ్ మీద ఆ 2 సంతకాలు ఒకరివే, ఐడెంటికలే అని నేను ధృవీకరిస్తున్నాను అని రాసి సంతకం చేసి ఇచ్చాడు. ఆయనకు థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి బయలుదేరింది మనోజ్ఞ. జైల్లోని గుబురైన పండ్ల తోట మధ్య ఉన్నారు వివేక్ రామదాసులు. వివేక్ నడుంకి వెయిస్ట్ బ్యాండ్ బెల్ట్ బిగించి డమ్మీ రివాల్వర్ని అందులో ఉంచి మెరుపు వేగంతో దాన్ని తీయడం ప్రాక్టీస్ చేయించాడు రామదాసు. వెయిస్ట్ బ్యాండ్లోంచి రివాల్వర్ వేగంగా తీయటం, వేయించేయటం, తిరిగి అందులో ఉంచటం ఒక్క పూటలోనే బాగా నేర్చేసుకున్నాడు వివేక్. షూటర్, యాంకర్, నైలాన్ తాడు ఈ రాత్రికి జైల్లోకి వస్తాయి. ఒక బిల్డింగ్ మించి మరో బిల్డింగ్కి మీదకి దాని ద్వారా వెళితేనే కింద పహారా కాసే పోలీసులకు కానీ సివిలియన్స్కి కానీ నువ్వు కనిపించకుండా ఉంటావు. ఎందుకైనా మంచిదని ఇది కూడా నేర్పాలనుకుంటున్నాను.
పూర్వకాలంలో కూడా ఈ పద్ధతి ఉండేది. అడవుల్లో ఒక చెట్టు ఊడను పట్టుకొని మరో చెట్టుకి సంధించటాన్ని బట్టి ఇవి కనిపెట్టడం జరిగింది. పద, లంచ్ టైం అయినట్లుంది అన్నాడు రామదాసు అప్పుడే వినిపించిన లంచ్ బెల్ని అర్థం చేసుకుంటూ. ఒంటికి పట్టిన చెమటను తుడుచుకొని వివేక్ బయలుదేరబోతుండగా గ్లాస్ కట్టర్, వ్యాక్యూమ్ క్రియేటర్, వ్యాక్యూమ్ హోల్డర్ లాంటివి జైలుకు తెప్పించే ప్రయత్నంలో ఉన్నాను. అవి రాగానే వాటితో ప్రాక్టీస్ చేయిస్తాను అంటూ రామదాసు ముందుకు కదిలాడు. మనోజ్ఞ ఫోరెన్సిక్ కెమిస్ట్ ఫ్రాన్సిస్ని కలిసేసరికి మధ్యాహ్నం 1 గంట అయిపోయింది. ఆయన మరీ నిర్మోహమాటపు వ్యక్తి. మనోజ్ఞ ఆఫర్ చేయకముందే 5,000ని ఫిగర్ తేల్చేసి సుచిత్ర సంతకం ఉన్న బ్లాంక్ పేపర్ తీసుకుని ల్యాబ్లోకి వెళ్ళిపోయాడు. క్షణాలు నిమిషాలు గడిచిపోతున్నాయి. మనోజ్ఞ ఆ టెన్షన్ని భరించలేకపోతోంది. తన అనుమానం, ఊహ నిజమో అబద్ధమో కాబోయే ఆఖరి అంకం అది. ఆ ఉద్విగ్న క్షణాల్ని ఆమె తట్టుకోలేకపోతుంది. పావుగంట, అరగంట, గంట అయింది. అప్పుడు వచ్చాడు ఆయన ల్యాబ్లోంచి బయటకు. ఆయన నుదురంతా చెమటతో తడిసిపోయింది. ఆయన ఏం చెప్పబోతున్నారు? తన ఆశించిందేనా భగవంతుడా? తను ఆశించే రిజల్టే రావాలి. నా వివేక్ రక్షింపబడాలి. ఒక్కో క్షణం ఆమె పరంగా ఒక్కో యుగంలో గడుస్తుండగా దీని మీద సంతకం చేసి 2-3 రోజులై ఉంటుందంతే అన్నారు ఆయన ఎంతో కాన్ఫిడెంట్గా. అన్కంట్రోలబుల్ ఎగ్జైట్మెంట్ ఆమెను క్షణం ఊపివేసింది. ఆ క్షణాన్ని ఆమె పొందిన ఆనందం బహుశా ఆమె జీవితంలో ఎప్పుడూ పొంది ఉండదు. మెరుస్తున్న కళ్ళతో ఆయన కేసు చూస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంది. ఆయన అడగకుండానే వ్యాంటీ బ్యాగ్లోంచి 10,000 కట్ట తీసి ఆయన చేతిలో పెట్టింది. ఈసారి ఎగ్జైట్ అవ్వటం ఆయన వంతైంది. దయచేసి అలా అని సర్టిఫికేట్ ఇస్తారా అడిగింది మనోజ్ఞ అర్థింపుగా. ఆయన తలూపి సుచిత్ర సంతకం కింద తన స్టాంప్ వేసి సంతకం చేసి అక్కడే పై సంతకం ఎప్పుడు పెట్టినది తాను శాస్త్రీయంగా సర్టిఫై చేస్తున్నట్టు తన హ్యాండ్ రైటింగ్తోనే రాసేసి దాని కింద మరోసారి సంతకం చేసి మనోజ్ఞకి ఇచ్చాడు. ఆ క్షణమే ఆమె అక్కడి నుంచి సుడిగాల్లా బయలుదేరి హరికుమార్ ఆఫీస్కి వెళ్ళిపోయింది. హరికుమార్ ఆమె చెప్పింది విని ఆ ఇద్దరి ఎక్స్పర్ట్ ధృవీకరణ పత్రాన్ని చూడటంతోనే దిగ్భ్రాంతికి గురయ్యాడు. సో సుచిత్ర బ్రతికే ఉందనేది రుజువైపోయింది. ఫెంటాస్టిక్ అంటూ మెరిసే కళ్ళతోటి ఆమెను అభినందించాడు. లాంగ్ రేంజ్ డమ్మీ రైఫిల్ దానిపైన అమర్చేందుకు టెలిస్కోపిక్ లెన్స్ కూడా లోపలకు పంపించమని ఈరోజే కిట్టుకి కబురు పంపిస్తాను. అసాసినేషన్స్ ఎప్పుడూ దూరం నుంచే జరుగుతాయి. పబ్లిక్ మధ్య, కుటుంబ సభ్యుల మధ్య, సెక్యూరిటీ మధ్య ఉండే వ్యక్తుల్ని అసాసినేట్ చేయాలంటే లాంగ్ రేంజ్ రైఫిల్ విత్ టెలిస్కోప్కి లెన్స్ తోటే సాధ్యమవుతుంది అన్నాడు రామదాసు నెమ్మదిగా లంచ్ ముగించి చేతులు కడుక్కుంటూ. ఇన్ని వస్తువుల్ని ఎలా రప్పిస్తున్నారు జైల్లోకి? పిచ్చెత్తిపోతూ అడిగాడు వివేక్. రామదాస్ పెద్దగా నవ్వాడు. చాలాసేపు నవ్వుతూనే ఉన్నాడు. చెప్పానుగా, లంచగొండి రాజకీయ నాయకులు, లంచగొండి ప్రభుత్వోద్యోగులు మన దేశాన్ని, దేశ చట్టాన్ని తమ గుప్పిట్లో బిగించుకొని పిండుకుంటున్నారు. వాళ్ళు ఉన్నంతకాలం డబ్బిస్తే ఇండియాలో ఏ పనైనా జరిగిపోతుంది. కోట్లుంటే నేనే ఈ జైల్ని కొనేసేవాడిని. దాని గురించి ఇక ఆలోచించకు. మనం విధించుకున్న గడువు దగ్గరకు వచ్చేస్తుంది. ఒక రాత్రిని నాయుడు నుంచి కొనే బేరానికి త్వరలోనే శ్రీకారం చుడతాను. ఆ రాత్రి నువ్వు ఈ జైలు నుంచి తప్పించబడతావు. సాయంత్రం 6ంటికి నువ్వు ఈ జైలు నుంచి బయటకు వెళితే ఉదయం 6లోపు తిరిగి జైలుకు వచ్చేయాలి. సో నేను నాయుడు నుంచి నీకు సంబంధించిన 12 గంటల్ని కొనేస్తానన్నమాట. ఆ బేరం అయిపోతే మన మార్గం సుగమమైనట్టే. పద అన్నాడు రామదాసు. వివేక్ దిగ్భ్రాంతి నుంచి తేరుకొని రామదాసుని ఫాలో అయ్యాడు. వాళ్ళ ఇంటి ఫోన్ నెంబర్ తెలుసుకున్నాను. 244442. ఈ రోజు నుంచి జూబ్లీ హిల్స్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ మీద నిఘా వేస్తాను. అలాగే ఆ ఏరియా పోస్ట్ మ్యాన్ని పట్టుకుంటాను. వ్యాంటీ బ్యాగ్ తెరుస్తాను. నిజాలు అవే బయటకు వస్తాయి పట్టుదలగా అంది మనోజ్ఞ. ఈ 2 ఆధారాలు సరిపోవేమో కదా హరికుమార్ అడిగాడు. సరిపోవు. వెరీ థిన్ ఎవిడెన్స్. ప్రధాన సాక్ష్యం ఏదన్నా దొరికితే దాని అనుబంధ సాక్ష్యాలుగా ఇవి పనికొస్తాయే తప్ప ప్రధానమైనవిగా పనికి రాకపోవచ్చు. అది లాయర్ భూషణ్ రావు గారిని అడిగి తెలుసుకుంటాను అంది మనోజ్ఞ. హీ ఈజ్ గ్రేట్ క్రిమినల్ లాయర్. నీ స్పీడ్కి తగ్గ లాయర్ని ఎన్నుకున్నావు. ఏది ఏమైనా వివేక్ ఉరిశిక్షను హైకోర్టు ధృవీకరించే లోపే ప్రధాన సాక్ష్యం లభించి తీరాలి. టెలిఫోన్ ఎక్స్చేంజ్లో నా వ్యాంటీ బ్యాగ్ తెరుస్తాను అంది ఆమె. అర్థమైంది. అన్అఫీషియల్ టాపింగ్
సుచిత్ర బతుకుంటే ఎప్పుడో ఒకసారన్నా ఫోన్ చేయకపోతుందా? కనీసం ఉత్తరమైన రాకపోతుందా? ఎస్, యు ఆర్ కరెక్ట్. నీ రీజనింగ్ సరైనదే, ప్రొసీడ్ అన్నాడు హరికుమార్. హైకోర్టులో వివేక్ ఉరిశిక్ష ధృవీకరణ ఏ స్టేజ్లో ఉందో కూడా తెలుసుకోవాలి. అవసరమైతే మనం సేకరించిన సాక్ష్యాల్ని జడ్జి గారి ముందుంచితే వారిలో డౌట్ తలెత్తుతుంది. దాంతో వారు ఫర్దర్ సాక్ష్యం కోసము, ఫర్దర్ పరిశోధన కోసము సెషన్స్ కోర్టుని ఆదేశించవచ్చు. అలా కొంత జాప్యం మనకు లభిస్తే చాలు. ఈలోపు మరికొన్ని సాక్ష్యాన్ని సేకరించగలగాలి. కేశవమూర్తి మీద నిఘా వేయాలి. కేశవమూర్తి ఫ్రాడ్ అని రుజువు చేయగలిగితే అతని సాక్ష్యానికి విలువ ఉండదు. ఆ పైన పద్మనాభన్ ఆదిరెడ్డి విషయం చూడాలి. తనలో తానే అనుకున్నట్లుగా అంది ఆమె. అసలు సుచిత్ర బ్రతికే ఉందా? ఉంటే ఎక్కడుంది? ఎందుకు అలా చేసింది? ముందా నిజాన్ని బయటకు లాగితే కేసు దూదిపించలా ఎగిరిపోతుంది. కానీ ప్రత్యర్థులు అంత తెలివి తక్కువ వాళ్ళ? వేరే అమ్మాయిని వాళ్లే రేప్ చేసి చంపి చచ్చిపోయింది సుచిత్రని కోర్టులో ప్రూవ్ చేశారు. ఒకవేళ పొరపాటున సుచిత్ర బ్రతికుంటే బయటపడితే వాళ్ళు ఉరికంబం ఎక్కవలసి వస్తుంది. ఆ మాత్రం వాళ్ళకు తెలియకుండా ఉంటుందా? ఆ విధంగా అయితే సుచిత్రను వాళ్లే దాచేసి ఉండాలి. లేదా ఆ తర్వాత ఎందుకైనా మంచిదని సుచిత్రని కూడా చంపి ఉండాలి. దొరికిన సాక్ష్యాన్ని బట్టి సుచిత్రని చంపలేదని అర్థమవుతోంది. ఎందుకని ఉంచారు? ఇంకా వాళ్ళకి సుచిత్రతో పనుందా? లేక సుచిత్ర మీద చంద్రనాథ్ మోజుపడుతున్నాడా? సుచిత్రని చంపకుండా ఉండటానికి మొత్తానికి ప్రత్యర్థులకు ఏదో కారణం ఉండి ఉండాలి. ఎంత గొప్ప నేరస్తుడైనా ఏదో ఒక రోజు తప్పు చేయకుండా ఉండడనేది మన కేసు విషయంలో కూడా రుజువు కాబోతుందేమో. ఇవన్నీ ఇలా ఉంచితే అసలు రేపుకి గురై చనిపోయిన అమ్మాయి ఎవరు? అది తెలిస్తే నీ పరిశోధనకు రెక్కలు వచ్చినట్టే. ఆ ప్రయత్నం చేయరాదు ముందు ఆలోచనగా అన్నాడు హరికుమార్. అవును, నిజమే. అసలు ముందు ఆ అమ్మాయి ఎవరో తెలిస్తే కేసు బాగా కదిలిపోవచ్చు. ఆ అమ్మాయి మీద చంద్రనాథ్కి కోరిక ఉండాలి. ఆ అమ్మాయి ఒప్పుకొని ఉండకపోవచ్చు. దాంతో ఆ అమ్మాయిని చంద్రనాథ్ రేప్ చేసి ముఖం చెక్కేసి వివేక్ మీదకి నెట్టేసి ఉండాలి. ఇటు ఆ అమ్మాయి మీద ఉన్న కోరిక తీర్చుకోవచ్చు, అటు తనకు అడ్డొచ్చి వివేక్ బెడద వదిలించుకోవచ్చని ప్లాన్ చేసి ఉండాలి. వివేక్ మూలంగా చంద్రనాథ్కి వచ్చిన బెడదేమిటి? ఆ అమ్మాయి ఎవరు? వివేక్కి సుచిత్రకి మధ్యన సంబంధం. అసలు వివేక్ గండిపేటకి ఆ అమ్మాయితో ఎందుకు వెళ్ళాడు? అతనే వెళ్ళాడా? సుచిత్ర ప్రోద్బలంతో వెళ్ళాడా? సుచిత్ర ఎందుకు ప్రోద్బలం చేసింది? సుచిత్రకు చంద్రనాథ్కు మధ్యన సంబంధం ఎలాంటిది? ఇవి తెలిస్తేనే కేసు ఒక కొలిక్కి వస్తుంది. మనోజ్ఞ ఆలోచిస్తున్నాడు హరికుమార్. అతని సందేహాన్ని మనోజ్ఞ అప్పటికప్పుడే రికార్డ్ చేసింది. అవును, అవి తేలాలి. వస్తాను మరి అంటూ లేచింది ఆమె. చనిపోయిన అమ్మాయి ఎవరో నీకేమైనా తెలుసా? నీ మౌనంతో, వేదాంతంతో, నిర్లిప్తతతో నన్ను బాధ పెట్టవద్దు. దయచేసి చెప్పు అంది మనోజ్ఞ. ఐరన్ గ్రిల్ అవల ఉన్న వివేక్ నవ్వాడు. అతని నవ్వు చూసి షాక్ తిన్నది ఆమె. అతని మొహంలో నవ్వ. అంత సడన్గా అతనిలో అంత మార్పు ఎలా వచ్చిందో ఆమెకు అర్థం కాలేదు. నవ్వుతూ ఎంతో కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నాడు. ఉరిపడ్డ ఖైదీలా లేడు. ఉరి నన్నేం చేస్తుందన్న ధీమా అతని ముఖంలో కనిపిస్తుంది. ఏమిటి మార్పు? బహుశా నళిని అయి ఉండవచ్చు అన్నాడు వివేక్ ఎంతో తేలిగ్గా. నళిని? ఆవిడెవరు? నళిని అసిస్టెంట్ కంపెనీ సెక్రటరీ. పాపం, ఆవిడదేం తప్పు లేదు. అయినా అన్యాయంగా బలైపోయింది. ఆమె అద్భుతమైన అందమే ఆమెను బలి తీసుకుందేమో నిట్టూరుస్తూ అన్నాడు అతను. అసలు నిన్ను మోసం చేసిందెవరు? ఎస్ఐ దీక్షితేనా? సుచిత్రేనా? కావాలనే అలా అడిగింది ఆమె. కాదు, ఎస్ఐ దీక్షిత్ చాలా మంచివాడు. సుచిత్ర పిచ్చిపిల్ల. అసలు కారణం దొంగ సాక్ష్యం చెప్పిన కేశవమూర్తి. వాడి కళ్ళు పీకేయాలి. కేసుని తప్పుదారి పట్టించిన వాడు సిఐ పద్మనాభన్. వాడిని నరికి పడేయాలి. తప్పు ఒప్పుకో, నేను కాపాడతానని నన్ను నమ్మించి నాతో తప్పు ఒప్పించిన వాడు ఆదిరెడ్డి. వాడిని కాల్చిపడేయాలి. వీటన్నిటికీ ప్రధాన కారణం ఆ చంద్రనాథ్ గాడు. వాడిని తరిమి కొట్టి చంపాలి. కసిగా కోపంగా అన్నాడు వివేక్. ఆ మాటలు వింటూనే విస్తుపోయింది ఆమె. గంగిగోవులా కనిపించే వివేక్ నోటి వెంట పగా ప్రతీకారాలకి సంబంధించిన పదాల ఏదైతేనే కొన్ని వివరాలు బయటకు వచ్చాయి. అదే చాలనుకుంది. పిచ్చి మనోజ్ఞ, నీ ప్రయత్నం వృధా ప్రయాసే. వాళ్ళు దుర్మార్గులు, నరరూప రాక్షసులు. వారి నుంచి నువ్వు నాకు న్యాయం చేయలేవు. లేకపోగా నీ గురించి వారికి తెలిస్తే నిన్ను బ్రతకనివ్వరు. ఎలా జరిగిందో ఏమైందో అదంతా ఓ మిస్టరీ. అనవసరమైన రంపిలోకి దిగకు. నా రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. గుడ్ బై అంటూ వడివడిగా లోపలికి వెళ్ళిపోయాడు అతను. జైలర్ ఎలో చేసిన టైం కంటే ముందే వివేక్ చర్యకి ప్రాణపడిపోయింది ఆమె. అతని డిప్రెషన్లో ఉండి డెస్పరేట్ కండిషన్లో అలా మాట్లాడి ఉంటాడులే అని అనుకుందే కానీ జైలు నుంచి తప్పించుకుని పగ తీర్చుకోబోతున్నట్లు ఏమాత్రం ఊహించలేకపోయింది ఆమె.
ఆ ఒంటరి ఆడది ఏం చేస్తుందే, ఏదో తనను ప్రేమించిన నేరానికి తాపత్రయపడుతోంది మనోజ్ఞ అని వివేక్ భావించాడే తప్ప తన కేసులోని చిక్కుముడుల్ని సమర్థవంతంగా విప్పుకుంటూ తనను నిర్దోషిని నిరూపించే దిశలో వేగంగా ప్రయాణిస్తుందని అతను ఊహించలేకపోయాడు. అక్కడే ఇద్దరి దారులు వేరయ్యాయి. తను సాధించిన విజయాల్ని, కనుగొన్న రహస్యాల్ని బయటపెడితే వివేక్ ఎక్కడ నోరు జారుతాడో, తన పరిశోధనకు ఎక్కడ ఆటంకం ఏర్పడుతుందోనని భయంతోటే ఆమె ఏమీ చెప్పలేదు. జైలు నుంచి తప్పించుకొని తన పగా ప్రతీకారాన్ని తీర్చుకోబోతున్నట్లు చెబితే ఆమె ఎక్కడ అడ్డు తగ్గుతుందోనని వివేక్ తన ట్రైనింగ్ విషయాన్ని ఆమెకు చెప్పలేదు. ఇద్దరూ ఒక్కసారి మనసు విప్పి మాట్లాడుకుని ఉంటే కథ మరో మలుపు తిరిగి ఉండేదేమో. మొత్తానికి ఇద్దరి దారులు వేరైపోయాయి. కొత్తగా ఈ నళిని ఎవరు అడిగాడు హరికుమార్. అదే తెలియలేదు. మొత్తానికి ఈ కేసులో ఇద్దరు యువతులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అంది మనోజ్ఞ ఏదో ఆలోచిస్తూ. నళిని గొప్ప అందగత్తె అని వివేక్ చెప్పాడు కదా, అంత అందగత్తె అయినప్పుడు చాలామందికి ఆమె ఎవరైంది తెలిసే ఉంటుంది. ఎంక్వైరీ చేస్తే తెలిసిపోవచ్చేమో. ఎస్, ఆదిరెడ్డి విషయంలో మనం ఊహించింది నిజమే. అతనే వివేక్ చేత తప్పు తన మీద వేసుకునేలా చేశాడు. అది క్లియర్ అయిపోయింది. ఇక ఈ నళిని ఎవరనేది తేయాలి. ఆవిడ అసిస్టెంట్ కంపెనీ సెక్రటరీ అని చెప్పాడు వివేక్. ఏ కంపెనీలో అనేది చెప్పలేదు. నువ్వు గట్టిగా అడగవలసింది. అసలు నోరు తెరిస్తేనా? ఈరోజే ఏదో ఆవేశంలో కొన్ని వివరాలు కట్కేశాడు. అతను సహకరిస్తే ఇక లేనిదేముంది, నిట్టూరుస్తూ అంది ఆమె. ఏది ఎలా ఉన్నా నువ్వు వెంటనే లాయర్ని కలవటం మంచిది అన్నాడు హరికుమార్. నాకు అలాగే అనిపిస్తోంది. కలిసి జరిగింది, నువ్వు శోధించింది మొత్తం ఆయన ముందుంచితే ఎలా ప్రొసీడ్ అవ్వాలనేది ఆయనే చూసుకుంటారు. ఇంతకీ భూషణ్ రావు గారిని కలిసావా? కలవటం, మాట్లాడటం అన్నీ అయిపోయాయి. నేను మైసూరు నుంచి రాగానే మొదలు చేసిన పన్నదే. ఆయన మీరన్నట్లు చాలా మంచి లాయరే. కేసులో సూది మన దూర్చగల సందేహపడిన కేసుని విప్పడం మొదలవుతుందని చెప్పబట్టే సుచిత్ర గురించి శోధించింది. లేటెస్ట్ డెవలప్మెంట్స్ చెప్పావా? లేదు ఇంకా. కాకి కబుర్లు పట్టుకెళితే ఊరుకోరాయన, అందుకే ఆగాను. ఈరోజు కలుస్తాను అందామె అన్యమనస్కంగా. నళిని విషయం నాకు వదిలేయి. నాకు తెలిసిన కంపెనీ సెక్రటరీ ఒక ఆయన ఉన్నారు. ఏసీఎస్ పాస్ అయిన ఎవరైనా ఆయనకు తెలవకపోదు. ఆయన ద్వారా నళిని ఎవరైంది, ఎక్కడ పనిచేసింది, 6 నెలల నుంచి అదృశ్యమైతే ఎవరెలా రియాక్ట్ అయింది, ఆమె తల్లిదండ్రులు కేసు ఏమైనా పెట్టారా, పెడితే ఏ స్టేషన్లో, దాని ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది, నాకు తెలిసిన పోలీస్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ ద్వారా ప్రయత్నిస్తాను. ఈలోపు నువ్వు భూషణ్ రావు గారిని కలిసి కేసుని రీఓపెన్ చేయించడానికి వీలవుతుందా? ఫర్దర్గా ఎలా ప్రొసీడ్ అవ్వాల్సింది, ప్రధాన సాక్ష్యంగా ఏది కావాలనే వివరాలు అడుగు అంటూ లేచాడు హరికుమార్. మనోజ్ఞ కూడా లాయర్ని కలిసేందుకు లేచింది. మిగతా కథ 5వ భాగంలోనండి. ఈ కథ విన్న తర్వాత మీరు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.